ఆటోలో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోలో బయలుదేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని అసెంబ్లీలో గొంతెత్తే అవకాశం కనిపిస్తోంది. ఆటో డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రస్తుతం డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిన్న మనం చూసాం పలు ఎమ్మెల్యేలు ముఖ్యంగా కౌశిక్ రెడ్డి ఆటోలో వస్తూ ఏ విధంగా ప్రభుత్వం విఫలమైంది. 17 ఆత్మహత్యలు జరిగాయి ఆటో ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళవి. వీళ్ళ సమస్యలపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉండడం కూడా మనం చూసాం. ప్రస్తుతం ఇవాళ కూడా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోలో అసెంబ్లీకి బయలుదేరి వాళ్ళ సమస్యల్ని ఎలుగెత్తి చాటనున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, చెప్పండి. ఎస్ హరి, ప్రస్తుతం మనం చూస్తున్న హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిపి కూడా ఆటోలలో కూడా ఎవరైతే ఆటో యూనియన్ వాళ్ళు కార్మికులకి వాళ్ళకి మద్దతు పలికే విధంగా కూడా ఇక్కడి నుంచి ఆటోలో అసెంబ్లీకి వెళ్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆటో వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ప్రస్తుతం ఉన్న ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం లేదని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ కేపీ వివేక్ ఎమ్మెల్యే ఉన్నారు సార్, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ మీరందరూ కలిసి కూడా అసెంబ్లీకి ఆటోలో వెళ్తున్నారు, దీని ఉద్దేశం ఏమంటారు సార్? ముఖ్యంగా ఆటో కార్మికులకు 6,50,000 కుటుంబాలు ఏవైతే ఆటో పైన ఆధారపడ్డారో వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి, వారికి భరోసాని ఇవ్వడానికి, వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం రేపు బడ్జెట్లో పెట్టిలో ఖచ్చితంగా ప్రతి ఆటో కార్మికునికి 10,000 రూపాయలు నెలకి వృత్తి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చనిపోయినట్టు ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకునే విధంగా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేష్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ముందుకెళ్తాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు కాబట్టి వారికి అండవలసిన బాధ్యత మా పార్టీ పైన ఉంది. కేసీఆర్ నాయకత్వంలో ఖచ్చితంగా వీరికి న్యాయం చేస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ బస్సులు పెట్టిన తర్వాత కూడా అందరి ఆటో వాళ్ళతో మాట్లాడారు, వారందరికీ సహాయం అందిస్తామని కూడా చెప్పారు. అట్లా క్యాబ్ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి చెప్పిన పరిస్థితి ఉంది. మరి అది కేవలం మాటల్లోనే కనపడుతోంది, చేతుల్లో కనపడతలేదు కాబట్టి వాళ్ళ కళ్ళు తెరిపించడానికి, చేతులు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే, మొత్తంగా కూడా చూస్తున్నాము ఇక్కడ అందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న పాడి కౌశిక్ రెడ్డి కూడా అసెంబ్లీకి ఆటోలో వెళ్ళిన పరిస్థితి అక్కడ ఆపివేశారు. అయితే అక్కడ తర్వాత కూడా అందరినీ కూడా అడిగే ప్రయత్నం చేశారు. మరి లోపలికి కారులోనే వెళ్తేనే లోపలికి అనుమతి ఇస్తారు, ఆటోలో వెళ్తే అనుమతి ఇచ్చారని కూడా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా ఇక్కడి నుంచి ఆటోలో వెళ్తూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్క ఆటో వారికి సపోర్ట్ ఇవ్వాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఆటో వాళ్ళకి ఎటువంటి అనుమతి ఇవ్వడం లేదు, వారికి ఎటువంటి సపోర్ట్ చేయడం లేదని కూడా చెప్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు, ఒకసారి మాట్లాడించారు. ఇవాళ 6.5 లక్షల మంది ఆటో కార్మికులని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కలిసి పెద్ద ఎత్తున ఇవాళ అసెంబ్లీలోకి పోతా ఉన్నాం. ఇవాళ ఈ 6.5 లక్షల మందిని ఆదుకోవాలి. వాళ్ళకి వచ్చే బడ్జెట్ సెషన్లో 10,000 రూపాయల నెలకి ఇవ్వాలి. అదేవిధంగా ఎక్స్గ్రేషియా చనిపోయిన 21 మందికి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చేయాలని మేము డిమాండ్ చేస్తాము. జై తెలంగాణ, జై కేసీఆర్. ఫ్రీ బస్ ప్రకటించిన తర్వాత వారందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మరి ఆటో యూనియన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నాం, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం మహిళలను. చూస్తున్నాం కదా ఇక్కడ ఆటో వారికి సపోర్ట్ చేస్తూ అదేవిధంగా మహిళ ఇది ఫ్రీ బస్ పెట్టినందుకు కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. వీరందరికీ సంబంధించి ఏదైతే రేపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారో వారందరికీ కూడా అందులో ఏదైతే భృతి ఉందో వారందరూ కూడా ప్రకటించారు. ఆటో వాళ్ళకి ఈ ఫ్రీ బస్ స్కీమ్ ప్రవేశపెట్టిన తర్వాత చాలా మంది కూడా ఆటో లేకపోవడం, ఆటో వాళ్ళకి ఆదాయం లేకపోవడం కారణంగా కూడా వారికి అందరికీ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది వాళ్ళ ఆటోని ఏదైతే ప్రజాభవన్ ముందు కూడా దహనం చేశారు. వీరందరికీ కూడా 21 కుటుంబాలు కూడా ఎవరైతే ఆధారపడి ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆదాయం లేకుండా ఉన్నారు. కొంతమంది చాలా మంది కూడా మృతి చెందిన పరిస్థితి. వారందరూ కూడా మృతి ప్రకటించాలని కూడా ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు. హరి.